తెలిసిందే అక్కడ బీసీ హౌస్ అనేది అధిష్టానం నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాన విషయం కూడా తెలిసిందే. ఏదో నామినేషన్స్ ఇవన్నీ కూడా తూతు మంత్రంగా నడిచే ప్రక్రియలు గాని చెప్తూ ఉంటారు. వెంకటరెడ్డి గారు ఇప్పటికైనా పోనీ ఏదైతే రేపు అఫీషియల్ గా వచ్చిందో మరొకసారి మాట్లాడదాం క్లారిటీగా ఇంకాస్త గట్టిగా. ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజా సింగ్ కూడా ఇదే మాటని కోట్ చేశారు. ఒకసారి నాకు కూడా ఇస్తే బాగుండేది, రాష్ట్ర అధ్యక్షుడిది ఫస్ట్ నుంచి ఉన్నది చూసుకోవాలి తప్ప దగ్గర సన్నిహితులకు ఉండే విధంగా చూసుకోవడం కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశారు. అసలు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడికి ఏ విధంగా అంటే బీసీని పక్కన పెట్టారు, 3 years కదా పదవీ కాలం, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి స్ట్రాంగ్ పర్సన్ ని బండి సంజయ్ లాగా ఏమైనా ముందు పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి ఆశావాహులకి ఒకవేళ ఇప్పుడున్నటువంటి పేర్లు రామచంద్రరావు ఫైనల్ అయితే గనక మరి ఆశావాహుల పరిస్థితి ఏంటి? వారిని ఏ విధంగా సద్దు మనికించే ప్రయత్నాలు? ఎవరో ఒకరైతే బాధపడక తప్పదు కదా. ఒకటే ఆశ మేడం, ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రశ్నకి సమాధానము ఇంతవరకు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అధికార పూర్వకంగా ఎవరు నామినేషన్ ఇస్తారు అనేటువంటి దాని కింద పోటీ ఉంటుందా లేదా, లేకపోతే అన్ని సంప్రదింపుల ద్వారా సమన్వయం చేసి ఒక వ్యక్తిని మాత్రమే రేపు ప్రకటిస్తారా అనేటువంటిది మనం వేచి చూడాలా. దానికి ఒక నిర్ణయం అంటూ ఇప్పుడు చెప్పడానికి వీలు కలగదు. రెండోది బీసీకి సంబంధించినటువంటి ఇదియా లేకపోతే ఓసీయా అనేటువంటిది కూడా తేటతెల్లం అయిపోతుంది ఈ రోజుకి వచ్చేటప్పటికి. మేము భారతీయ జనతా పార్టీ గత ఎన్నికలప్పుడు కూడా నాయకత్వం ప్రకటించినటువంటిది, మోదీ గారు కానీ అమిత్ షా గారు ప్రకటించినటువంటిది ఏంటంటే తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామన్నాము, దానికి కట్టుబడి ఉంటాము, దానికి మార్పు లేదు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ వేరు, ముఖ్యమంత్రి వేరు. ఇప్పుడు మీరు చూసినారు రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ మేము చేంజ్ చేసినాం. లాస్ట్ లో ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు కావాలనో వాళ్ళకి ఇవ్వడం జరిగింది, బీసీలను తీసుకురావడం జరిగినటువంటిది. ముందు ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా భావన. ఇవన్నీ ఇప్పుడు రేపటికి మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. సాయంత్రానికి కూడా రామ్మోహన్ గారు అన్నట్టు క్లారిటీ వస్తుంది. ఒకే నామినేషన్ వేస్తారా, 2, 3 ఏంది అనేటువంటిది ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం రేపు మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది దానికి. కాబట్టి క్యాండిడేట్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ సమర్థుడే. పార్టీ అన్ని చూసిన తర్వాతనే ఏ పరిస్థితి లోపల ఎవరు సమర్థవంతంగా పార్టీని ఎన్నికలలో భవిష్యత్ ఎన్నికల లోపల ముందుకు తీసుకుపోగలుగుతారు, గెలిపించగలుగుతారు అనేటువంటి ఆలోచనలు చేసిన తర్వాతనే ఒక నిర్ణయం చేస్తాం. దాంట్లో ఏం సందేహం లేదు. సరే ఈటల రాజేందర్ గారా, లేకపోతే బండి సంజయ్ గారా, లేకపోతే అరుణ గారా, అరవింద్ గారా, ఇప్పుడు మీరు అన్నట్టు రామచంద్రరావు గారా అనేటువంటిది ఈ కోణాల్లో చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాతనే ఒక ఖచ్చితమైన నిర్ణయం మాత్రం, ఎందుకంటే చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి సమస్య కాబట్టి మంచి నిర్ణయమే పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేటువంటి గెలిపించేటువంటి సత్తాగల నాయకునికి బాధ్యతలు నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. అంతే కదా. ఉంటాయి ఇప్పుడు పార్టీ. ఇప్పుడు ఒకటి ఆశ మేడం ఏంటంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు సహజంగా ఏమైతుంది, అందరికీ ఆశ ఉంటది మేము ఉండాలి అనేటువంటిది. ఆ కోణం లోపల అందరినీ శాంతపరిచి సమన్వయం చేసి ఒప్పించి అందరి మద్దతుతోని కొత్త నాయకత్వం అనేటువంటిది తెలంగాణ అసంతృప్తి అనేది ఎక్కడ తావే లేదనుకోవచ్చు. ఎందుకంటే ముందే బుజ్జగించి చేసిన ప్రయత్నాలు ఎవరైనా ఇన్ కేస్ రామచంద్రరావు కావచ్చు, డికే అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, XYZ ఎవరైనా సరే ఒకరే అయ్యే ఛాన్స్ ఉందిగా. మిగిలిన వాళ్ళు అసంతృప్తి ఆవేదన అనేది వ్యక్తం చేయడం తప్పని పని. సో వారిని బుజ్జగించి అనౌన్స్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రేపు ప్రొద్దుట. ఓకే, చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. మనకి మిట్ట పార్థసారథి గారు ఉన్నారండి, ఏపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీకి సంబంధించి. నమస్తే అండి పార్థసారథి గారు. నమస్కారం పార్థసారథి గారు, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు, రేపైతే మనకి అధికారికంగా ఒక ప్రకటన వస్తుంది. కానీ ఇప్పటికి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల పేర్లు అయితే తెర మీదకి వచ్చింది. ఏపీ విషయానికి వస్తే మాధవ్ పేరు తెర మీదకి వచ్చింది. సో ఎట్లా చూడొచ్చు అంటారు? అందరూ ఒక్క త్రాడు. నమస్కారం అమ్మా. మాధవ్ గారి పేరు, మిగతా పేర్లు అన్ని కూడా వచ్చాయమ్మా. వాటి గురించి సంబంధించి ఈరోజు సమావేశం కూడా ఉంది. దాంట్లో వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలను సేకరించి ఏకగ్రీవ అభిప్రాయం ఏదొస్తుందో దాన్ని తీసుకొని దాని ప్రకారమే ప్రకటిస్తారు. ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ఇక బీజేపీలో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే దీన్ని బాధ్యతగా భావిస్తాం. మిగతా పార్టీల్లో అయితే ఇది అదొక అధికారం, ఈ అధికారం కాదు, ఈ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదో మేము చెయ్యొచ్చు, లేకపోతే అధికారి ఏదనుకుంటే అది జరుగుతుంది అనేటువంటి విధానం మిగతా పార్టీల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ అధ్యక్ష స్థానానికి సంబంధించినటువంటి పద్ధతి వేరే ఉంటుంది. బీజేపీలో అధ్యక్ష స్థానం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలనుకుంటే ఒక పెద్ద ముళ్ళ కిరీటమే. అందరినీ సమన్వయం చేసుకొని పోవాలి, అందరితోనూ మొత్తం అంతా కూడా సమయం గడపాలి, సమయం వెచ్చించాలి. జిల్లాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రిపూట బస చేయాలి, అందరి యొక్క
సమస్యలు వినాలి, వాటిని బాధ్యత సమన్వయం పెరుగుతుంది. ఆ చేయాలి. పదవి ఎప్పుడైతే వచ్చిందో దాని బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుందిగా. అవునండి మేడం. అంటే ఇది ఇప్పటి నుంచి కాదమ్మా, ఈ మా బీజేపీలో ఉన్న ఈ వ్యవస్థ ఇప్పటి నుంచి కాదు. నేను దాదాపుగా 45 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే వ్యవస్థ ఉంది. వ్యవస్థలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు, రామారావు గారు ఉన్నప్పుడు, బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు కూడా మా అనంతపురం జిల్లాకు వస్తే 3 రోజుల పాటు ఉండేటువంటి వాళ్ళు అక్కడ. రాత్రి 10:30, 11:30, 12 గంటల దాకా కూడా ఒక్కొక్క వ్యక్తితో కూడా వాళ్ళు సమన్వయం చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేటువంటి. ఈ రోజు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరినీ తీసుకుని రావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ రోజు ఏకాభిప్రాయ సేకరణ జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయ సేకరణ మీదనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందమ్మా ఎక్కడైనా కూడా. అయితే దానికి ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్స్ వేయడం, ఆ నామినేషన్ కూడా మిగతా వాళ్ళు ఒక వాళ్ళు వేసినా కూడా వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేయడం, దాని తర్వాత ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే ఓకే పార్సారథి గారు, థ్యాంక్ యూ. రామ్మోహన్ రావు గారు, ఓకే, ముందుగానే మనం ఒక రాయి వేసిన నిప్పులైతే పొగైతే రాదుగా, ఏదో ఒకటి బయటకు వచ్చింది. పేర్లు అయితే 2 పేర్లు బయటకైతే వచ్చాయి. అఫీషియల్ గా రేపు మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం బీసీ అనేది ఒకటి నడుస్తోందిగా. కాంగ్రెస్ ని అటుపక్క 2 ప్రతిపక్షాలు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు ఎందుకు సీఎం ని ఎందుకు మీరు బీసీని చేయలేదు అని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ కాకుండా ఓసీ గనక అధ్యక్ష పదవి ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది, మిగిలిన వారిని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయి? ఇప్పుడున్నటువంటి ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, డిమాండ్ చేస్తుంది ఒకటి ఉంది, రిజర్వేషన్ అంశం కూడా సైన్ చేయాలి, బిల్లు తీసుకురావాలని. సో ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడున్నటువంటి 2 అంటే సామాజిక వర్గాల మధ్య జరుగుతున్నటువంటి వారు ఒకటైతే, అటు బీసీ బిల్లు కూడా ఒకటి కనిపిస్తోంది. సో ఇవన్నీ కాకుండా ఓసీని ఎంచుకోరన్నారు అనుకోవచ్చా తెలంగాణలో, ఒకవేళ ఇన్ కేసు రామచంద్రరావు పేరు కన్ఫర్మ్ అయితే? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే 2 వర్గాల మధ్య, 2 కులంలో 2-3 మధ్య పోటీ ఉన్నప్పుడు చెప్పాను కదా, దోనాలు అడిగితే తినో ఒక ఫైదా పోతుంది. ఇంతకుముందు పెద్ద పార్థసారథి గారు చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే గతంలో పనిచేసిన అధ్యక్షులు చూసినా, ఏ పనితీరు చూసినా కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు. పార్టీ లాయల్ గా ఉన్నాం. ఉదాహరణ బండి సంజయ్ గారి సంగతి చూడండి, కార్పొరేటర్ గా ఉన్నాడు, ఎంపీ తర్వాత డైరెక్ట్ ఎంపీ అయ్యారు కదా, ఆయనకు పదవి దక్కింది కదా. ఏమంటున్నానంటే ఇక్కడ వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులు అయ్యింది కనుక వాళ్ళని తప్పిస్తే, మహిళకి ఇస్తే డీకే కరుణగారు, కానీ డీకే కరుణగారికి ఉన్న ఒక లోపం ఏంటంటే ఆమె పార్టీ ఫిరాయింపు బయట నుంచి వచ్చారని ఒకటి. మనకి ఈటల రాజేంద్ర గారికి అదే ఉంది కదా. అట్లా చూసుకుంటే రాజేసింగ్ గారు దురుసుమనిసి రేపు పొద్దున ప్రతిసారి సస్పెండ్ కాబడ్డాడు కనుక ఇట్లాంటి కొన్ని ఎలిమినేషన్ పోతే. రాజేసింగ్ కామెంట్స్ ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఎవరిని పడితే వారిని, నీకు నచ్చిన వాళ్ళని, మాకు నచ్చిన వాళ్ళని ఆ విధంగా తీసుకుంటే పార్టీకి నష్టం అంటే ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డిని ఇండికేషన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పొజిషన్ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు కిషన్ రెడ్డి వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళ మధ్యన భేదాలు ఉన్నాయి. కొంత వేరే సంస్కృతి, కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుదారులు వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వస్తున్నా. బీజేపీ గతంలాగా బీజేపీ లాగా లేదు. గతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుంచి, జనసంఘ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దాకా ఇప్పుడు 45 ఏళ్ళ సీనియర్ మనకు పార్థసారథి గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్. అట్లా చూసుకుంటే వీళ్ళు చెప్తున్న మాట పూర్తిగా ఏకీవిస్తున్నాను అన్నట్టు. పార్టీలో ఒక క్రమశిక్షణ మాత్రం ఉంటుంది. మీరు ఎవరిని చేయాల్సి చూడండి, మిగతా కాంగ్రెస్ పార్టీ లాగా కాట్లాడుకోవాలి. ఇవాళ చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ గా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. మంత్రి భర్త మీద కంప్లైంట్ చేశారు, మేము ఉండాలి, మా వీరిని తెలుసుకున్నాం. ఇటువంటిది అయితే ఇక్కడ ఉండదు. లోపల ఉండొచ్చు కానీ బయటపడే అవకాశం లేదు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ, అది అట్లాగే ఉంటది ఎవరిని ఫిక్స్ చేసినా. కాకపోతే నామినేషన్ వేసి చేతిలో తవుడు పోసి ఇంకొక పంచాయతీ పెట్టినట్టు నామినేషన్ వేసి 3-4 వేయించి ఓట్లు వేసి లేకపోతే ఏదైనా విడ్రా చేసుకోమంటే కష్టం కనుక నా ఉద్దేశం ఏకాభిప్రాయానికి వస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వేసినా కూడా టైం లేదు కూడా. నామినేషన్ వేసిన అనుకోండి, ఇవాళ నామినేషన్ రేపు ఎలక్షన్ అంటే ఎట్లా ఉంటది? దానికి ఎలక్టోరల్ కాలేజ్ ఉండాలి, ఎవరు ఎన్నుకోవాలి ఏముంటది కదా. అందుకని ఎలక్టోరల్ కాలేజీకి ఓట్లు పెట్టి వీళ్ళు ఎన్నుకుంటారని చెప్తేనేమో ప్రజాస్వామ్యతంగా ఉండేది. నా ఉద్దేశం బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ కోసం ఎలక్షన్ చేస్తున్నాయి తప్ప పూర్తిగా ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు నిర్వహించడం. అంటే ఆల్రెడీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో జరిగే విషయం తప్పించి ఓకే మేము పర్సన్ అనుకుంటున్నాము, మీరు అంగీకరిస్తున్నారా లేదా ఓకే అనేది మాత్రమే జరుగుతుంది తప్ప అఫీషియల్ గా మనకి ఇదంతా కావాలంటే కనుక ఎంత టైం కావాలి, మళ్ళీ వాళ్ళు నామినేషన్ వేయాలి, పరిశీలించాలి, విత్ డ్రాకి టైం కావాలి, ఇవన్నీ చేయాలి కదా. అంటే అది తూతు మంత్రం, ఎలక్షన్లు జరిపే తూతు మంత్రం. కానీ మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్న తేడా ఏంటంటే బీజేపీలో క్రమశిక్షణ ఉంది. తప్పైనా ఒప్పైనా మంచి చెడు అధిష్టానం చెప్పింది పాటిస్తారు. మిగతా పార్టీలో ఉండదు ఆ స్వేచ్ఛ. అంతేందుకు ప్రాంతీయ పార్టీలలో కూడా ఆ స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ ఉంది, వైసీపీ ఉన్నది, లేకపోతే టీడీపీ ఉంది,
కొంచెం ప్రజాస్వామ్యం కనపడ్డా కూడా వాళ్ళలో అది ప్రైవేట్ రాజాసింగ్ కామెంట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తున్నారు కదా రామ్మోహన్ రావు గారు. ఆయన కామెంట్స్ ఏ విధంగా ఉన్నది అంటే బీజేపీలో మనకు తక్కువగా కనిపిస్తోంది, బట్ కనిపిస్తోంది. కానీ ఈ మధ్య పెరిగింది అంటున్నాను, గతంలో లేకుండే ఈ మధ్య పెరిగింది. గత 10 ఏళ్ళుగా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఎందుకంటే ఈ 10 ఏళ్ళుగానే మెల్లమెల్లగా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీ అనుసరిస్తుంది కదా. కాంగ్రెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది, మాకు స్వేచ్ఛ ఎక్కువ, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి మేము బహిర్గతంగా మాట్లాడతామని. ఈ మధ్య క్రమశిక్షణ కమిటీ ఇవన్నీ వచ్చాక అవన్నీ మార్పులు చోటు చేసుకుంటున్నా బీజేపీలో కూడా ఈ వరవడి మనకు కనిపిస్తోంది. ఎస్, ఏదైనప్పటికీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు రేపు అఫీషియల్ గా అనౌన్స్ అయితే మరొకసారి మాట్లాడదాం. ఏ విధంగా ఉండబోతుంది, ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎవరిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారనే విషయానికి సంబంధించి ఒక్క నిమిషం ఆశ గారు, చెప్పండి. ఇప్పుడు వీలైనంత వరకు ఏకాభిప్రాయం వస్తుంది. ఏకాభిప్రాయం రాకపోతే ఎన్నిక ఉన్నట్టయితే దానికి కూడా ఏర్పాట్లు మేము చేయడం జరిగినటువంటిది. మొత్తం 200 ఓట్ల కంటే ఎక్కువ ఉండవు. 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క సభ్యుడు ఉంటాడు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి కౌన్సిల్ నుంచి 17 మంది సభ్యులు, అంతా 200 కంటే ఎక్కువ ఉండవు. ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. అట్లా ఉండవు, వీలైనంత వరకు సమన్వయం అంతే, పెద్ద ఇష్యూ కాదు అది. రేపటి ఏదైనా కావచ్చు ఆ యొక్క షెడ్యూల్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. రేపు మాట్లాడదామండి వెంకటరెడ్డి గారు క్లారిటీగా. ఏదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు ఏంటి, మరి బుజ్జగింపుల ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది, ఆశావాదం సంతృప్తి పరచడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వారు తీసుకున్న డెసిషన్స్ ఏంటి, గర్వాపసి అని కూడా వస్తున్నాయి.